విద్యార్థులు కూడా ఆలోచిస్తున్నారు. అన్న ఎవరికో ఓట్లేసి ఎవరినో అడగడం ఏందన్న, మనమే ఓట్లు వేసుకొని మనమే గెలుచుకొని మనమే సీఎం సీట్లో కూర్చొని మనమే పాలన చేద్దామని చెప్పి కృష్ణకు పూర్ణంగా పోటీ చేస్తున్నారు. ఇలా నిరుద్యోగులు అంటే ప్రతి నియోజకవర్గాలలో మేము పోటీగా నిలబడతాం, మేము కూడా పోటీగా నిలబడతాం అని చెప్పి కృష్ణలకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. అందుకని ఏదైనా నిరుద్యోగుల విషయంలో అవకతవకలు జరిగితే రేవంత్ రెడ్డి గారు 3 నెలలు అవుతుంది 4 నెలలే అవుతుందని అనడం కాదు, నువ్వు పాలనలో సరిగా కూర్చొని నాయకత్వంలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, అదేవిధంగా ఐఏఎస్లు ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఐపీఎస్లు ఎన్ని ఖాళీ ఉన్నాయి, టీచర్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, గ్రూప్ 2 పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, అటెండర్ జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్లు ఉన్నాయా, ప్రమోషన్లు ఇస్తే మరి ఏ విధంగా మరి రిటైర్డ్ అయిపోయినటువంటి పోస్టులు ఎక్కడ ఫిలప్ చేయాలనేది ప్రతిదీ కూడా చర్చించి దీన్ని సభావుగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి లేకపోతే తద్దం నిరుద్యోగుల ఆర్కృష్ణ నేతృత్వంలో 5,000 కాదు, గతంలో ఆర్కృష్ణ అసెంబ్లీని వెలగొట్టిండు, సెక్రటరియట్ మీద